హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైల్డ్ క్యాప్. ఫ్రెండ్స్, ఈ రోజు మన క్యాపిటల్ మార్కెట్ సంబంధించి మంచి హాట్ కూల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మన ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అంటే మన భారత వాతావరణ శాఖ 2026 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇచ్చిన సీజనల్ అవుట్లుక్ ప్రకారం ఇటు తూర్పు మధ్య నార్త్ వెస్ట్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ పెనిన్సులా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ హీట్ వేవ్ అంటే వడగాల్పులు ఉంటాయని చెప్పేసి మన ఏఎండి శాఖ హెచ్చరిస్తుందండి. పగటి పూట ఎండలే కాకుండా రాత్రి పూట కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతలు మరింత పెంచుతున్నాయి. ఏప్రిల్ 21 డేటాను గమనిస్తే ప్రపంచంలో అత్యంత వేడి 20 నగరాల్లో ఏకంగా 19 నగరాలు మన ఇండియాలో ఉన్నాయట. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ అండ్ మన మహారాష్ట్రలోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. ఇవి జనరల్ గా నార్మల్ స్థాయి కంటే చాలా ఎక్కువ. దేశంలో మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడు తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో ఉన్నాయండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల పగలు పడిన ఎండవేడిని శరీరాలు తట్టుకోవట్లేదు. ఇది ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమే కాకుండా కరెంటు డిమాండ్ ను భారీగా పెంచుతుంది. ఈ వేసవి కాలం రోజు రోజు పెరుగుతుంది, ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో కూలింగ్ అవసరం అనేది ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే కాకుండా ఒక సీజనల్ వ్యాపారమే కాకుండా ఒక కంటిన్యూస్ శాశ్వతమైన అవసరంగా మారిపోయింది. ఈ డిమాండ్ ఆఫ్ కూలింగ్ అనేది నిరంతరం పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పెరుగుతున్న ఈ కూలింగ్ డిమాండ్ వల్ల లాభపడే 4 ఏసీ స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్. 1956 లో స్థాపించబడిన ఈ సంస్థ ఇండియన్ ఏసీ తయారీ రంగంలో ఒక స్టార్ అని చెప్పుకోవచ్చు. రూమ్ ఎయిర్ కండిషనర్ల మార్కెట్ లో వీరు లీడర్ గా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2024 నాటికి మొత్తం రూమ్ ఏసీలో మార్కెట్ లో వీరికి 23.6% వాటా ఉంది. వీరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ బిజినెస్ మోడల్ కంపెనీని మార్కెట్ లో మరింత కాంపిటేటివ్ గా ఉంచుతుంది. డిసెంబర్ 2025 క్వార్టర్ ఫలితాలను గమనిస్తే కంపెనీ ఆపరేషన్ చాలా బలంగా ఉందండి. సేల్స్ డిసెంబర్ 2024 లో 2133.33 క్రోర్ గా ఉంటే డిసెంబర్ 2025 కి 2942.82 క్రోర్ గా ఉన్నాయి. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే డిసెంబర్ 2024 లో 7.02% ఉంటే డిసెంబర్ 2025 నాటికి 8.07% ఉంది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2024 లో 37.05 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 2025 కి -9.34 క్రోర్ గా ఉంది. అంటే కొన్ని అసాధారణ నష్టాలు అంటే ఈ ఎక్సెప్షనల్ ఇంపైర్మెంట్ లాసెస్ కారణంగా నికర లాభంపై తాత్కాలికంగా ప్రభావం పడింది. అయినప్పటికీ సేల్స్ అండ్ ప్రాఫిట్ పరంగా కంపెనీ వృద్ధిబాట నడుస్తుంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ కేవలం ఏసీ తయారీకే పరిమితం కాకుండా తన పరిధిని కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటుందండి. తాజాగా కొరియా సర్క్యూట్ సంస్థతో కలిపి హెచ్డిఐ ఫ్లెక్సిబుల్ మరియు సెమీ కండక్టర్ సబ్స్టేట్ పీసీబీల తయారీలో అడుగుపెట్టింది. దీంతో పాటు కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ మరియు టవర్ క్యాసెట్ ఏసీలు వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లో ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఏసీ మార్కెట్ లో వీరికి ఉన్న పట్టు అండ్ కొత్త టెక్నాలజీలపై వీరు వేస్తున్న అడుగులు ఈ కంపెనీని ఆసక్తికరమైన స్టాక్ గా నిలబెడుతున్నాయి. మన లిస్ట్ లో రెండో కంపెనీ వోల్టాస్. భారతదేశంలో ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా పేరొందిన వోల్టాస్ 6 దశాబ్దాల క్రితం టాటా సన్స్ అండ్ స్విస్ కంపెనీ వోల్కాట్ బ్రదర్స్ భాగస్వామ్యంతో ప్రారంభమైంది. అప్పటి నుండి నేటి వరకు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కూలింగ్ విభాగాల్లో వీరు మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్నారు. టాటా గ్రూప్ కు చెందిన కంపెనీ కావడంతో 30.3% వాటాతో టాటా గ్రూప్ దీనికి ఒక బ్యాక్ బోన్ గా ఉంది. ఇక Q3 FY26 విషయానికి వస్తే వోల్టాస్ ఫలితాలు చూస్తే సేల్స్ డిసెంబర్ 2024 లో 3105 క్రోర్ ఉండి డిసెంబర్ 2025 కి 3071 క్రోర్ గా ఉన్నాయి. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిసెంబర్ 2024 లో 5% ఉంటే డిసెంబర్ 2025 కి 5% గా ఉంది. ఇక నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 131 క్రోర్ ఉంటే డిసెంబర్ 2025 కి 84 క్రోర్స్ తో ఉందండి. కంపెనీ మేనేజ్మెంట్ అవుట్లుక్ అండ్ భవిష్యత్తు ప్రణాళికల విషయానికి వస్తే లేటెస్ట్ ప్రెజెంటేషన్ లో మేనేజ్మెంట్ స్పష్టం చేసిన వివరాల ప్రకారం Q4 లో ప్రధానంగా సీజనల్ రెడీనెస్ మరియు ఎగ్జిక్యూషన్ పై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఎండలో పెరుగుతున్న నేపథ్యంలో పీక్ సీజన్ డిమాండ్ ను అందుకోవడానికి వీరు పూర్తిగా సిద్ధమవుతున్నారు. కొత్తగా ఆర్ఏసీ అంటే రూమ్ ఎయిర్ కండిషన్ లైన్ అప్ తీసుకొస్తున్నారు. కస్టమర్లకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా పంత్ నగర్ అండ్ చెన్నై ప్లాంట్లలో కొత్తగా పెంచిన ఉత్పత్తి సామర్థ్యం ఈ వేసవిలో పెరగబోయే డిమాండ్ అందుకోవడానికి వోల్టాస్ ఎంతో కీలకం కానున్నాయి. బ్రాండ్ విలువ అండ్ టాటా గ్రూప్ మద్దతు వోల్టాస్ కి ఎప్పుడు ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్ కోసం వారు చేస్తున్న ఏర్పాట్లు కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. నెక్స్ట్ మన లిస్ట్ లో మూడో కంపెనీ బ్లూ స్టార్ లిమిటెడ్. 1943 లో స్థాపించబడిన ఈ సంస్థ భారతదేశంలో ఎయిర్ కండిషనింగ్ అండ్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ సెక్టార్ లో అత్యంత ట్రస్టబుల్ అండ్ గుర్తింపు పొందిన పేర్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. బ్లూ స్టార్ కేవలం ఏసీలకే పరిమితం కాదు. వీరు ఎయిర్ ప్యూరిఫైర్లు, ఎయిర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైర్లు అండ్ కోల్డ్ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి విస్తృతమైన ఉత్పత్తులను తయారు చేస్తారు. వీరికి ఉన్న ప్రధాన బలం ఏంటంటే వీరికి టర్న్
కీ సొల్యూషన్స్ అందించడంలో ఎక్స్పర్ట్స్. అంతేకాకుండా భారతదేశంలో ఏసీ అండ్ కమర్షియల్ రిఫ్రిజరేషన్ ఉత్పత్తులకు సంబంధించి అతిపెద్ద ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ నెట్వర్క్ కలిగిన కంపెనీ కూడా బ్లూ స్టార్ ని. కంపెనీ ఆర్థిక తీరు విషయానికి వస్తే డిసెంబర్ 2025 కి సంబంధించి సేల్స్ డిసెంబర్ 2024 లో 2807 crore గా ఉంటే డిసెంబర్ 2025 కి 2925 గా ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24 ఆఫ్ డిసెంబర్ లో 7% ఉంటే డిసెంబర్ 2025 కి 8% ఉంది. ఇక నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 132 crores ఉంటే డిసెంబర్ 2025 కి 81 crores గా ఉందండి. బ్లూ స్టార్ తన సుదీర్ఘ చరిత్రతో మార్కెట్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉంది. సర్వీసెస్ రంగంలో వీరికున్న పట్టు వీరి వ్యాపారానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఈ రాబోయే పీక్ సీజన్ లో వీరి పనితీరు ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. మన ఏసీ స్టాక్స్ లిస్ట్ లో 4వది అండ్ చివరిది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. 2003లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగంలో అగ్రగామిగా ఉంది. పీజీఈఎల్ కేవలం తయారీ మాత్రమే కాదండి, ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీరి నిపుణులు. వీరికి దేశవ్యాప్తంగా 11 తయారీ యూనిట్లు ఉన్నాయి. క్యారియర్, జాగ్వార్, కోహ్లర్ అండ్ వర్ల్పూల్ వంటి దిగ్గజ బ్రాండ్లు వీరి ప్రధాన క్లయింట్లు. వీరి అనుబంధ సంస్థ అయిన పీజీ టెక్నోప్లాస్ట్ ద్వారా ఏసీలు, కూలర్లు అండ్ ఇతర ఉపకరణాలు తయారు చేస్తారు. అంతేకాకుండా గుడ్ వర్త్ ఎలక్ట్రానిక్స్ తో జాయింట్ వెంచర్ అండ్ ఆమ్స్ట్రాడ్ బ్రాండ్ కోసం నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చర్స్ ను కొనుగోలు చేయడం ద్వారా వీరు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకున్నారు. డిసెంబర్ 2025 తో ముగిసిన క్వార్టర్స్ తో పనితీరు చాలా అద్భుతంగా ఉందండి. సేల్స్ డిసెంబర్ 2024 లో 968 crores ఉంటే డిసెంబర్ 2025 కి 1412 crores గా వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిసెంబర్ 2024 లో 9% ఉంటే ఇప్పుడు డిసెంబర్ 2025 కి 8% గా కొంచెం తగ్గింది. ఇక డిసెంబర్ 2024 లో నెట్ ప్రాఫిట్ 40 crores నుండి డిసెంబర్ 2025 కి 62 crores పెరిగింది. మేనేజ్మెంట్ అవుట్లుక్ చాలా పాజిటివ్ గా ఉందండి. FY26 కోసం 57 to 58 బిలియన్స్ సేల్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 7 to 7.5 బిలియన్ల వరకు క్యాపెక్స్ కేటాయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వీరికి భవిష్యత్తు వ్యూహంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా నుండి దిగుమతులపై ఆధారపడటం తగ్గించి రాబోయే 2 to 3 years లో డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ ను పెంచుకోవటం. ఇండియాలో ఏసీలు, వాషింగ్ మిషన్లు వంటి ఉత్పత్తుల వాడకం ఇంకా తక్కువగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం. ఏసీల తయారీలో వీరు వేగంగా ఎక్స్పాన్షన్ అవ్వటం కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చివరిగా ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏసీల అవసరం అనేది కేవలం సౌకర్యానికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఇప్పుడు ఒక అత్యవసరంగా నెసెసిటీగా మారిపోయింది. కస్టమర్లు తమ ఇళ్లను చల్లబరచుకోవడానికి ఏసీల కోసం పరుగులు తీస్తుంటే ఇన్వెస్టర్స్ మాత్రం తమ పోర్ట్ఫోలియోను గ్రోత్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చూస్తారు. మనం చర్చించుకున్న ఈ కంపెనీలు ఇండియాలోని ఏసీ మార్కెట్ లో దూసుకుపోవడమే కాకుండా పెరుగుతున్న డిమాండ్ అందుకోవడానికి నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూ తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. అయితే గుర్తుంచుకోండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ వాల్యుయేషన్స్ ముఖ్యంగా లోతుగా స్టడీ చేయడం చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవండి కాబట్టి మీ సొంత రీసెర్చ్ తో లేదా ఎక్స్పర్ట్ సలహాతో నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్వెస్టింగ్ ఐడియాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.